సార్ ఏమైంది సార్? మా ఫ్రెండ్ని చూసారా? చూశాను. మరి మీ మూవీలో ఛాన్స్ ఇస్తారా? ఇస్తాను, కానీ నాదొక అడ్వైస్. ఏంటి సార్ అది? ఇంకెప్పుడు ఇలా పరాయి వాళ్ళ టాలెంట్ని నువ్వు పోస్ట్ చేయకు. అదే వెళ్దామా? ఎవరు శైలు? నేను ఫిల్మ్ మేకర్ని. నేను చేస్తున్న మూవీలో కొత్త ఫీమేల్ సింగర్ కోసం చూస్తున్నాను. రేపు శ్రీరామనవమి కదా, గుడి దగ్గరికి తీసుకొస్తారు. అక్కడికి మీరు వస్తే కలవచ్చు. ఆ రోజు నువ్వు సోషల్ మీడియా అనగానే నేను వద్దు అనాలి. ఈ రోజు నీ వల్లనే జాను కష్టాల్లో పడింది. నేల పాలైపోయింది. అమ్మ ఆకలి వేస్తుంది. అయ్యో ఏమండి, పాపం అండి. అయ్యో పాపం. అయ్యో అమ్మా అది వదిలేమ్మా, ఇది తీసుకో. నా అన్నమంతా నేల పాలైపోయిందయ్యా. నా బిడ్డ అక్కడ ఆకలితో ఏడుస్తోంది. ముందు తీసుకోమ్మా, పాపం పిల్లలు ఆకలితో ఉన్నట్టున్నారు కదా. తీసుకోమ్మా, తీసుకో. ఇయాల రాములారి కళ్యాణం అంట. మా పాలిట సీతారాములు మీరు. సరేమ్మా, ముందెళ్ళి నువ్వు పిల్లలు దండాలయ్యా. తినిపించు. విన్నావా లక్ష్మి, మనం సీతారాములు లాంటి వాళ్ళమంట. నేను రాముణ్ణి కాదు, కానీ నువ్వు మాత్రం నిజంగా సీతమ్మ లాంటిదానివి లక్ష్మి. ఆ సీతమ్మ తల్లి రాముడే లోకంగా 14 ఏళ్ళు వనవాసానికి వెళ్ళింది. నువ్వు కూడా అంతే. నా కోసం నా వెంట వచ్చావు. నేను వదిలేసింది అంతఃపురమూ కాదు, వచ్చింది వనవాసమూ కాదు. మీరేం బాధపడకండి. పాదలక్ష్మి. అయ్యో అత్తయ్య, ఏం చేస్తున్నారు మీరు? పాదాలు బాగా మండుతున్నాయి కదమ్మా, కాస్త వెన్నపూస రాస్తే తగ్గుతుంది. రేపటి నుంచే మనం ఎన్నికల ప్రచారం మొదలు పెట్టాలి. ప్రచారం లేదు, పాలకూర లేదు. కాళ్ళకిన్ని గాయాలైతే మళ్ళీ రేపు ప్రచారం అంటావేంటి? అయినా నేనొచ్చి నామినేషన్ వేయటమే ఎక్కువ. అలా అనకండి అత్తయ్య, మనం ఇప్పటికే చాలా వెనుకబడి ఉన్నాం. ఎలక్షన్లో చాలా తక్కువ టైం ఉంది. ఈ కాస్త టైం కూడా మనం సద్వినియోగం చేసుకోకపోతే ఎలాగా? ఇక్కడేం చేస్తుంది ఇది? గోళ్ళో దీన్ని కాళ్ళు కాలేలా చేసిన బుద్ధి మారలేదు.
ఇక్కడున్నావేంటమ్మా? ఒకసారి అటువైపు చూడండి. శబాష్ శబాష్! అత్తా కోడళ్ళ అనుబంధం అద్భుతం, అమోఘం, అతితర సాధ్యం. కోడల్ని కాళ్ళ దగ్గర పెట్టుకోవాల్సిన దానివి అది మానేసి నువ్వే కోడలి కాళ్ళ దగ్గర చేరావంటే ఇంతకన్నా దిగజారుడు ఇంకే ఉంటుంది. అయినా అత్తగారితో కాళ్ళు పట్టించుకోవడానికి దానికి సిగ్గు లేకపోయినా దాని కాళ్ళు పట్టడానికి నీకైనా ఉండాలిగా. నువ్వు కుటుంబం పరువుతో పాటు నీ విలువలను కూడా పోగొట్టుకుంటున్నావు. ఏమైందమ్మా? ఇంకా ఏమవ్వాలరా? ఎంతకాలం నీ పెళ్ళం కుక్కిన పెళ్ళ నీ కాళ్ళ దగ్గర పడుండేది, ఇప్పుడు దాని కాళ్ళ దగ్గర చేరింది. రే, ఇంట్లో ఇన్ని దారుణాలు చూస్తుంటే నాకు నిద్ర ఎలా పడుతుందిరా? లేదంటే నీలో కూడా చీవు నెత్రు లేకుండా పోయిందా? చిచ్చి, మీరు మీ బ్రతుకులు. అత్తయ్య అమ్మా అమ్మా ఏమండి, మీరేనా నేను చెప్పేది వినండి. నోర్మై, అదంటే పరా ఇంటి నుంచి వచ్చింది, పద్ధతి పాడు లేంది. నీకేమైందే? మావయ్య, ఇందులో అత్తయ్య తప్పేమీ లేదు. విశాలాక్షి, ఎప్పటికైనా మించిపోయిందేం లేదు. ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే మంచిది, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. సారీ అత్తయ్య, ఇదంతా నా వల్లే కదా. అదేం కాదు. సరే ఉండు, నేను నీకు భోజనం కలుపుకొని వస్తాను. తీసుకొస్తున్నామ్మా. ఇదిగో తినమ్మా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. పర్లేదు అత్తయ్య, నాకిప్పుడేం ఆకలిగా లేదు. నేను కూడా కొంచెమే పెట్టుకొచ్చానులే, తినేసి. ఉమ్. ఓ, చేతులకు కూడా గాయాలయ్యాయి కదా. సరే, నేను తినిపిస్తాను ఉండు. అమ్మా, అమ్మా, రేపు పొద్దునే మనం ప్రచారానికి బయలుదేరదాం. తులసి చెప్పింది లేరా? అయితే అత్తగోడళ్ళు ముందే చర్చించుకున్నారన్నమాట. అయితే ఇంక నువ్వు నేను చర్చలు జరపాలన్నమాట. మన సుదీర్ఘ చర్చలు జరిపే టైం దగ్గరికి వస్తుందనిపిస్తుంది నాకు. నువ్వేమంటావు తులసి? ఓహో, ఏమో, నాకేం తెలుసు. నీకేం తెలీదా? తెలీదు. సర్లే, తిను.